అక్కడ నేల మీదకు వర్షం చినుకులు పడ్డాయంటే చాలు వజ్రాల పంట పండుతుంది. తొలకరి వాన జల్లులు పడితే చాలు జనం సద్దిమూటను కట్టుకొని మరీ వజ్రాల వేటకు దిగుతారు. మట్టిలో మాణిక్యాలను వెతకడానికి ఎంతో శ్రమిస్తారు. ఒక్క వజ్రం దొరికినా చాలు లక్షలు కూడగొట్టుకోవచ్చన్న ఆశతో వజ్రాల వేటను కొనసాగిస్తారు. ఇదంతా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో ప్రతి ఏటా తొలకరి వానల ప్రారంభం కాగానే కనిపించే దృశ్యాలు. పేపర్లో పడాలా ఇక ప్రతి ఏటలాగే ఈసారి కూడా వజ్రాల వేట మొదలైంది. అయితే అకాల వర్షాలు పడుతుండడంతో వేట ముందే మొదలైంది. తుగ్గిలి మండలం జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణలో జనాలు బిజీ అయ్యారు. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో 2 రోజులుగా ఈ వజ్రాల వేట మొదలు పెట్టారు. ఒక్క వజ్రమైనా దొరకపోదా, లక్షలు రాకపోవా అనే ఆశతో వజ్రాల కోసం గాలిస్తున్నారు ప్రజలు. ఇక గతేడాది కూడా భారీగా వజ్రాలు దొరికాయి. కోట్ల విలువ చేసే వజ్రాలు దొరికాయి. వ్యాపారులు రికార్డు ధరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ముందుగానే వజ్రాల కోసం జనం గాలిస్తున్న క్రమంలో ఒకవేళ ఎవరికైనా వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా అక్కడే తిష్ట వేశారు. కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వజ్రాలను గాలించేందుకు జనాలు తరలి వస్తున్నారు. పేపర్లో పడాలా మరోవైపు ఈ వజ్రాల వేట రైతులకు పెద్ద తంటాను తీసుకొచ్చి పెడుతుంది. వజ్రాల కోసం జనం పొలాల్లోకి రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలం పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల దగ్గర రైతులు కాపలాగా ఉంటున్నారు. ఎవరు అటువైపు రాకుండా చూస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల వైపు వజ్రాల వేట కోసం రావద్దని ఏకంగా బోర్డులే ఏర్పాటు చేస్తున్నారు. వజ్రాలు దొరుకుతాయి పొలాల్లో జొన్నగిరి దగ్గర అంటే మేము వచ్చి చూడడానికి వచ్చాము. ఇక్కడ వస్తే ప్రజలు చాలామంది కష్టపడి వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. గతంలో ఇక్కడ వజ్రాలు దొరికినట్లు అన్ని దాఖలాలు ఉన్నాయి. వారి అదృష్టాలను పరీక్షించుకోవడానికి ఇక్కడికి అంతా వచ్చారు. దొరికిన వాళ్ళకు దొరుకుతున్నాయి, దొరికిన వాళ్ళు నిరాశగానే ఉంటున్నారు. నెలల తరబడి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండి అన్వేషిస్తున్నారు. దొరికిన వాళ్ళకు మాత్రము దొరికాయని చెప్తున్నారు. మేమైతే ఇప్పుడు వచ్చి చూస్తున్నాం ఎలా ఉంది ఏంటి ఇక్కడ అని. సరే, మేము వజ్రాలను అన్వేషించడానికే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వర్షం వచ్చిందంటే వజ్రగిరి, జొన్నగిరి, వజ్రకర్రు కొన్ని ఏరియాల్లో మట్టిలో నుంచి వజ్రాలు అనేవి బయటకు వస్తాయని అంటారు. అది ఒకసారి చూద్దామని మేము కూడా ఈరోజు రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇది రావడము ఎట్టుంటుంది ఏం కథ అనేది అంటే వస్తే ఇప్పుడే చాలా మంది పొలాల్లో మొక్కలు వెక్కినట్టుగా చూస్తాను. ఏమది అని అలా చేస్తే ఇట్లా వజ్రాల కోసమే మట్టిలో నుంచి బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఒకటి దొరికినా కూడా మన జీవితం అనేది ధన్యమవుతుందని అంటారు. డైలీ పూజ చేసుకోలేక ఆడ కష్టపడలేక ఇటు వచ్చిన ఏదన్నా అదృష్టం పరిశీలించుకుందామని వస్తే మాకు ఏది చిక్కలేదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పోతా ఉంటారు సార్. ఇంతవరకు మాకు ఏది అయితే దక్కలేదు. అసలు మా కంటికి కూడా కనపడలా. ఏం చేస్తారు మీకు వజ్రం దొరికితే ఏం చేస్తారు? ఏది అది చేస్తుంటే ఏమని సార్, మాకు ఇల్లు లేని వాళ్ళమే, పొలం లేని వాళ్ళమే. ఏదైనా ఒక పొలం కొనుక్కొని ఏదో ఇల్లు కట్టుకొని ఏదో బిడ్డలకి గెంజి కాసుకొని పోసుకుందామని కదా, ఇంకేముంది. అందుకే కదా వచ్చేది. ఇంకా ఉదయం నిన్న వచ్చాము, మరి వాళ్ళ నుంచి మేము స్టార్ట్ చేసేది అటు. నిన్న కూడా ఒకటి దొరికిందని ఎవరు 6 లక్షలకు అమ్మారని మాకు మాటల ద్వారా తెలిసింది. మేము కూడా అది చూసి మేము కూడా వచ్చాము.
ఇక ఇప్పుడు దేవులాడుతూ ఉన్నాము. మరి ఇంత జనం వచ్చారంటే ఇందులో ఇంత నిజం లేకపోతే ఇంతమంది రాలేరు కదా అని మేము అనుకుంటున్నాము. మరి ఇక్కడ జరిగే విషయాన్ని బట్టి చూస్తుంటే దొరుకుతున్నాయని మాకు ఒక ఆలోచన అనేది మాకు మైండ్లో ఉన్నది. ఉదయం నిన్న వచ్చాము.